నమస్తే, వెల్కమ్ టు ప్రజావాహిని. నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం అవుతున్నటువంటి ప్రజావాహిని తెలుగు దినపత్రిక మరియు యూట్యూబ్ ఛానల్ సందర్భంగా మనతోని గవర్నమెంట్ రిటైర్డ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ అయినటువంటి విద్యాసాగర్ అంగలకుర్తి సార్ గారు మనతో ఉన్నారు. వారి విశేష అభిప్రాయం తెలుసుకుందాం. నమస్కారం సార్. కర్ణాటకలో అందరికీ బాగా పరిచయమైన ప్రజావాహిని పత్రిక ఇక్కడ తెలంగాణలో తెలుగులో కూడా రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. డిజిటల్ వీడియో ఛానల్ ఇవి రెండు దాదాపు మూడు ఒకేసారి తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కర్ణాటకలో ఎట్లయితే ఇది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నదో ఇక్కడ కూడా బాగా సక్సెస్ఫుల్గా రన్ కావాలి అని అంటే ఈ ఛానల్ని, ప్రింట్లో వస్తున్న ఈ పత్రికని మన తెలుగు ప్రజలందరూ కూడా ఆదరించి మీ సలహాలు సూచనలు కూడా ఇచ్చినట్లయితే ఈ పత్రిక ముందు రోజుల్లో ఇంకా, ఎందుకంటే కర్ణాటకలో ప్రజావాహినికి మంచి ఫాలోయింగ్ ఉంది, రీడర్షిప్ ఉంది. అదే రకంగా మన దగ్గర కూడా రావాలంటే పాఠకుల ఆదరాభిమానాలు అనేవి, వాళ్ళు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. ఈ పత్రిక, ఛానల్, డిజిటల్ వెర్షన్ ఇవన్నీ సాధ్యమైన తొందరగా ప్రజల్లోకి వెళ్ళాలని అందరికీ, అంటే ఈ రోజుల్లో ఎన్నో పత్రికలు, ఛానల్స్ ఉన్నా కూడా కొత్తగా వచ్చిన ఛానల్ తన ప్రత్యేకతని నిలబెట్టుకోగలుగుతుందని, ఈ ఛానల్ని చూడడానికి అందరూ ఇష్టపడతారని చెప్పి, కావాలని చెప్పి, అందులో ఇది కొత్త సంవత్సరం, నూతన సంవత్సర శుభాకాంక్షలతో ప్రజావాహినికి, ప్రజావాహిని సంపాదకులకి, ప్రజావాహినిలో పనిచేస్తున్న అందరికీ కూడా నా శుభాకాంక్షలు.